మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో నేను అప్పుడే చెప్పా. ఈ సంవత్సరం మొత్తం మీద అంటే 2026 సంవత్సరం మొత్తం కూడా మెగానామ సంవత్సరమే. ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. మెగానామ సంవత్సరమే. ఈ సినిమాలు అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా కానీ బ్లాక్ బస్టర్ హిట్టే, కలెక్షన్ల వర్షం ఖచ్చితంగా కురిసిద్ది అని చెప్పేసి మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయినప్పుడే నేను చెప్పాను అనమాట. అంతేకాకుండా మరి ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో, ఎన్ని రికార్డులు కొలగొట్టిందో మనందరికీ తెలుసు. మెగాస్టార్ సినీ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కూడా కని విని ఎరగని అంత కలెక్షన్లు మనశంకర వరప్రసాద్ సినిమా చూసిందనమాట. అంతేకాకుండా ఓజీ సినిమా కూడా ఈ సంవత్సరంలోనే విడుదలైందనమాట. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా నిలిచింది. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఓరామాస్ కలెక్షన్లు అనేవి వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న చిత్రం పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది. మరి ఈ సినిమా కలెక్షన్లు చూస్తే మామూలు కలెక్షన్లు కావు, మామూలు రికార్డులు కావు, మామూలు యాక్టింగ్ కాదనమాట. నిజంగా యాక్టింగ్ అనే దానికన్నా నిన్నే ఒక వీడియో చేశారు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారు అని చెప్పడం అనేది చాలా చాలా తప్పనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే రామ్ చరణ్ గారు నిజంగా యాక్టింగ్ చేయలేదండి, జీవించాడనే చెప్పాను అనమాట. ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారే ఒక మాట అన్నారు, ఒక హీరో యాక్టింగ్ చేయడం అంటే అతను ఏడుస్తూ కొన్ని ఎమోషనల్ సీన్లలో అతను ఏడుస్తూ ఆడియన్స్ని, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఏడిపిస్తే అది యాక్టింగ్ అనుకోవచ్చు. అంతేగాని అతను పర్ఫార్మెన్స్ అనేది కళ్ళల్లో చూపిస్తూ మునికంటిలలో ఎక్కడో చిన్న చుక్క కంటిలో నుంచి జారకుండా ఆ చుక్క అలాగే కనిపిస్తూ మొగ కలయికలతోనే, కళ్ళతోనే నిజంగా యాక్టింగ్ చేసి మనల్ని ఎమోషనల్లోకి తీసుకెళ్ళిపోయి ఆ ఎమోషనల్ నుంచి మనం ఏడిసే విధంగా చేసే పర్ఫార్మెన్సే యాక్టింగ్. అది నిన్న రామ్ చరణ్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిందని చెప్పి ఒక తండ్రిగా అతను చెబుతా ఉంటే నిజంగా చాలా 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 సంతోషం అనిపించింది అనమాట. నేను ఎన్ని రోజులకు అనుకున్నారే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసారా, లేకపోతే చూడలేదా, లేకుంటే ఏదన్నా అతను షూటింగ్లో పడిపోయేంతవరకు సినిమా చూడలేదా, ఇంతవరకు అతను రివ్యూ లేదు ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా గురించి అతను చెప్తా ఉంటే నిజంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడికినే ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ గారి యాక్టింగ్తోని, పర్ఫార్మెన్స్తోని, ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకునే విధంగా అతని యాక్టింగ్ అనేది ఉందని నాకు అర్థమైందనమాట. ఈ సంవత్సరం మొత్తం మీద మెగానామ సంవత్సరంగా కనిపిస్తుందని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను అనమాట. అది ఎందుకన్నానంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా దాదాపు 375 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సంగతి మనందరికీ తెలుసు అనమాట. నాకు తెలిసినంత వరకు మెగాస్టార్ చిరంజీవి సినీ జీవిత చరిత్ర అంటే సినిమాలు మొత్తం మీద చూసుకున్నా కానీ ఆ సినిమా చేసిన కలెక్షన్లు మరి ఏ సినిమా కూడా చేయలేదన్నమాట. అంటే అంతకన్నా గొప్ప చిత్రాలు ఉన్నా కానీ కలెక్షన్ల పరంగా నేను అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు మొత్తం చూసుకున్నా కానీ అతను ఎన్నైతే సినిమాలు నటించిండో అన్ని సినిమాల కన్నా ఓజీ సినిమా కలెక్షన్లు మామూలు కలెక్షన్లు కావు. ఒకవైపు అన్నయ్య కూడా అదే రికార్డు సృష్టించిండు, మరోవైపు తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రికార్డులు సృష్టించిండు అనమాట. మరి పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో కూడా అన్ని 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా మరి ఏది లేదేమో అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడైన రామ్ చరణ్ నటించిన చిత్రం ఇక ఈ సినిమా పైన విమర్శలు అంటారా, లేకపోతే దుష్ప్రచారం అంటారా, సినిమా బాగలేదు, లేకపోతే సినిమా యావరేజు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఈ సినిమా పైన విషప్రచారం జల్లి 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 లాస్ట్కి చివరకు 400 కోట్ల రూపాయల దాడి ఇప్పుడు అది 500 కోట్ల రూపాయలకు పరిగెత్తుంది అనమాట ఈ చిత్రం అనేది. మరి ఇన్ని రికార్డులు అనేది ఒకే కుటుంబంలో, ఒకే సంవత్సరంలో, ఒకే ఇంచుమించు ఒక 3-4 నెలల తేడాలో మరి ఇన్ని రికార్డులు వచ్చినట్టు ఇదొక గొప్ప అరుదైన రికార్డు అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు ఒకే కుటుంబంలో ఒకే సంవత్సరంలో వచ్చిన అంటే రికార్డు సృష్టించిన చిత్రాలు అనేది మరి ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ ఇదైతే మాత్రం మొట్టమొదటిగా ఒకే సంవత్సరంలో మళ్ళీ అందరికీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. సరే, నెగటివ్ స్ప్రెడ్ అనేది ఎంత ఈ చిత్రాలపైన ఎంత విష ప్రచారం జల్లినా వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ దాటుకుంటూ కలెక్షన్ల పరంగా పరిగెత్తుతూ మరి ఇన్ని కలెక్షన్లు చేస్తుందంటే ఇన్ని కలెక్షన్లు చేసుకుంటూ ముందాలుగా సాగిపోతుందంటే దట్ ఈస్ మెగా కుటుంబం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మరి మనశంకర వరప్రసాద్ సినిమా ఎప్పుడైతే ఆ సినిమాకి సంబంధించి మీసాల పిల్ల సాంగ్ అనేది విడుదలైందో ఇక చిరంజీవి గారి పైన దుష్ప్రచారం జల్లడం, ఏడవటం ఇక స్టార్ట్ చేశారన్నమాట సోషల్ మీడియాలో. అది ఏ విధంగా ఉంది, నిజంగా ఒక సినిమా పైన కావచ్చు, లేకపోతే
సినిమా పైన ఒకవేళ నీకు నచ్చకపోతే ఈ పాయింట్ నచ్చలేదని చెప్పొచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా ఒక మనిషిని విమర్శించే హక్కు అనేది ఎవరికి ఉండదండి. ఎందుకంటున్నానంటే మరి చిరంజీవి గారిని అంత లోతుగా వెళ్ళి కూడా విమర్శించిన వాళ్ళు సోషల్ మీడియాలో పోకొల్లని చెప్పుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అంటే, నీకు 70 సంవత్సరాల వయసు ఉంది. ఈ వయసులో కూడా ఇలాంటి చిత్రాలలో నటించడం నీకు అవసరమా? నీ వయసు ఎంత? దాదాపు 35 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల మధ్యలో కానొస్తున్నావు నువ్వు. నీ వయసుకు తగ్గ పాత్రలు తీసుకొని చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది అగ్ర హీరోలను వాళ్ళను పోల్చుతూ, అంతేకాకుండా మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, కొంతమంది హీరోలను పోల్చుతూ అలాంటి పాత్రలు తీసుకోవచ్చు కదా, ఇలాంటి పాత్రలు చేయొచ్చు కదా, ఇలాంటి కథలు ఎన్నుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది కోడిగుడ్డు పైన ఈకలు బీకే వాళ్ళు చాలామంది మాట్లాడారు అన్నమాట. నిజంగా చిరంజీవి గారు లాంటి వాళ్ళకే వీళ్ళు స్టోరీలు ఈ కథలు ఎన్నుకోండి, ఈ విధంగా యాక్టింగ్ చేయండి, మీ వయసు పెద్దదైపోయింది అని చెప్పే అంత స్థాయి అనేది నిజంగా ఇలా ఉందా అని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నాను అన్నమాట. మరి ఇన్ని విమర్శలు చేశారు కదా, ఇక మనశంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తారీఖున విడుదల అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని థియేటర్లు అయితే విడుదలైందో ఈ సినిమా అన్ని థియేటర్లలో కూడా కనకవర్షం అనేది చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా ఆ సినిమాని మన రాష్ట్రంలో చూసిన వాళ్ళే కానీ చూడని వాళ్ళు లేరేమో అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటున్నానంటే నాకు నిజంగా పాత రోజులే గుర్తొచ్చాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటున్నానంటే నిజంగా మనం ఈ రోజులలో హౌస్ఫుల్ బోర్డు అనేది గేటుకు పడుతుందండి. హౌస్ఫుల్ బోర్డు అంటే హౌస్ఫుల్ అయిపోయింది, సినిమాకి నెక్స్ట్ షోకి రాండి అని చెప్పేసి హౌస్ఫుల్ బోర్డు వేసేటోళ్ళు. అసలు ఆ బోర్డు పడక ఎన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ సినిమాతోని ఆ పాత రోజులు గుర్తొచ్చాయి. అంతేకాకుండా ఎడ్ల బండి పైన, ట్రాక్టర్ల పైన బస్సులు కట్టించుకొని, కొంతమంది లారీలు కట్టించుకొని, కొంతమంది సైకిల్ మీద, కొంతమంది నడుచుకుంటూ, కొంతమంది ఇక వాళ్ళ దగ్గర ఏ వాహనం అయితే ఉందో ఆ వాహనాలు ఎంత దూరమైనా సరే ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చూసి ఆనందపడ్డ చిత్రం మనశంకర వరప్రసాద్. మరి మనశంకర వరప్రసాద్ సినిమా పైన ఎప్పుడైతే సినిమా విడుదలయ్యి థియేటర్లో ఆడిందో నెక్స్ట్ అదే రోజు కానీ అంటే నెక్స్ట్ ఇక షో అనేది స్టార్ట్ అయిందో లేదో కొంతమంది సోషల్ మీడియాలో రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారన్నమాట. సినిమా బాగాలేదురా, ఈ సినిమా చెత్తగుందిరా, స్లోగా నడిచిందిరా, ల్యాగ్ అయిపోయింది, మీరు చూడొద్దు అని చెప్పి సోషల్ మీడియాలో ఒకటే వీడియోలు చేశారు చాలామంది, ఒకటే రివ్యూలు చెప్పారు, ఈ సినిమా బాగలేదు అది ఇది. నిజంగా నాకు ఏమనిపించిందంటే, ఒక నిర్మాత ఒక సినిమా చేసిందంటే కొన్ని వేల మంది కార్మికులు కావచ్చు, సినిమాకి సంబంధించిన యాక్టర్లు కావచ్చు, ఆ సినిమా హీరోయిన్తో సహా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టీ చుక్కల నుంచి భోజనాల వరకు కూడా వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని కూడా కొన్ని వందల మంది నుంచి కొన్ని వేల మందికి పని కల్పిస్తూ ఉంటాడు ఒక నిర్మాత. ఒక సినిమా చేసిందండి, అలాంటి నిర్మాత కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా తీసి ఒక టెన్షన్తోని, ఒక భయంతో నిజంగా ఈ సినిమా ఆడాలి దేవుడా, నా సర్వహాస్తిని కూడా ఇక్కడ తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి లేకపోతే పావులవేడో నా పిల్లల కోసం వేసుకున్న డబ్బులు మొత్తం కూడా నేను తీసుకొచ్చి ఈ సినిమా చేస్తున్నా, నన్ను గట్టెక్కించు, కొద్ది గొప్ప లాభం వస్తే చాలని చెప్పి ఒక నిర్మాత థియేటర్లోకి సినిమా వదిలిన తర్వాత గద్దొచ్చి కోడిపిల్ల కియ్యాం అని చిన్నప్పుడు ఒక మన ఆట అనేది ఉండేది. ఆ కోడిపిల్ల అయితే ఎప్పుడైతే బయటకు వస్తుందో గద్దొచ్చి ఎత్తకపోయింది అనమాట. కొంతమంది ఇక అప్పుడు దిగిపోతుంది సోషల్ మీడియాలలో, ఒక్కొక్కటి కెమెరా ముందు పెట్టుకొని, ఒక లైట్ ముందు పెట్టుకొని తిప్పి కొడితే వాడి దగ్గర ఒక 2,000-3,000 రూపాయల సామాన్లు కూడా ఉండవు. అంటే ఈ లైటింగ్ కావచ్చు, మైక్ కావచ్చు, లేకపోతే మనం ఎదురు ఉన్న లైట్లు కావచ్చు, ఏదైనా సరే ఆ 2,000-3,000 ఖర్చు అయిన లైట్లతోని, ఆ కెమెరాతోని కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా తీసిన వాళ్ళని వంక పెడతాడు సోషల్ మీడియాలోకి వచ్చి. ఫస్ట్ షో కానుంచే ఇక నెక్స్ట్ వచ్చేసే ఆ షో స్టార్ట్ అవ్వకముందే ఇక రివ్యూ చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఒకవేళ ఉదాహరణకు మీరే ఏదైనా సినిమా తీసారనుకోండి, ఎవరైతే రివ్యూస్ అంటే నేను అక్కడ అందరిని అంటలేదండి, కొంతమందిని మాత్రమే అంటున్నాను. ఎందుకంటే అసలు నాకే ఇంత బాధ కలుగుతుందంటే ఆ నిర్మాతకు కావచ్చు, దాదాపు ఒక సంవత్సరం లేకపోతే 6 నెలలు 8 నెలలు 9 నెలలు కష్టపడ్డ హీరో కావచ్చు, ఆ డైరెక్టర్ కావచ్చు, ఎంత బాధ అనిపిస్తుంది అనేది ఇక్కడ ఈ పెయిన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ నిర్మాత అంత కష్టపడి ఆ సినిమా అనేది ఆ థియేటర్లోకి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి మీరు తలిగి సినిమా బాగలేదు, ఆ సినిమా బాగలేదు. దాదాపు నాకు తెలిసినంత వరకు ఏ హీరో సినిమా అయినా సరే ఖచ్చితంగా సోషల్ మీడియాలో విష ప్రచారం చల్లడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు అన్నమాట. మరి చిరంజీవి గారికి కథ చెప్పిన వాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారికి విమర్శించిన వాళ్ళు ఉన్నారు, నీ వయసుకు తగ్గ పాత్రలు ఎన్నుకోవచ్చు కదా, ఎవరు చూస్తాడు ఈ రోజుల్లో అని చెప్పి ఏదో తొక్కలో సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి 375 కోట్ల రూపాయల కలెక్షన్ ఎలా చేసింది? ఇక్కడ ముఖ్యంగా ఇంకో మాట చెప్పుకోవాలి, మల్టీ స్టార్ చిత్రాలు రావాలని చెప్పి మనమే అంటా ఉంటాం. ఎందుకంటే బాలీవుడ్లో అలాంటి చిత్రాలు
అందరు హీరోలు కలిసి చేసిన సినిమాలు మనం ఇంచుమించు అగ్ర హీరోలు కలిసి చేసిన చిత్రాలు చాలా ఉన్నాయన్నమాట. మరి అలాగ మన హీరోలు ఎందుకు చేయట్లేదు, చెయ్యాలి అని చెప్పి మనం ఎన్నోసార్లు అన్నాం. తీరా మనశంకర్ వరప్రసాద్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో, అది మనం రిలీజ్ అవ్వకముందే ఎప్పుడైతే విక్టరీ వెంకటేష్ గారికి ఒక పాత్ర, ఈ పాత్ర మీరు చేయాలని చెప్పారో, ఇక్కడ వెంకటేష్ గారి వల్లే ఈ చిత్రం అనేది, మనశంకర్ వరప్రసాద్ ప్రసాద్ సినిమా అనేది ఇంత సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి మళ్ళీ ఇదో వంక దోశారనమాట. చిరంజీవి గారిది ఎంతైతే రోల్ ఉందో, ఇంచుమించు లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చినా కానీ వెంకటేష్ గారికి కూడా అంత బలమైన రోల్ ఉంది ఆ సినిమాలో. ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ది, ఈ పెద్ది గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, మనశంకర్ వరప్రసాద్ సినిమాని ఏ విధంగా అయితే విమర్శించారో అంతకన్నా మించి పెద్ది సినిమాని విమర్శించారు, తిట్టారు, లేకపోతే సినిమా లాగ్ అయిందని చెప్పారు, సినిమా బాగలేదని చెప్పారు, సినిమా ఫ్లాప్ అని కొంతమంది అన్నారు, యావరేజ్ అని కొంతమంది అన్నారు, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగలేదని కొంతమంది, సెకండ్ హాఫ్ బాగలేదని కొంతమంది. మరి బాగలేదే అనుకుందాం, ఈ సినిమా యావరేజే అనుకుందాం, ఈ సినిమా అసలు నచ్చలేదు అనుకుందాం, యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ గారి పెద్ద యాక్టింగ్ చేయలేదు అనుకో, యాక్టింగ్ రాదనుకుందాం, మరి 450 కోట్ల రూపాయలు ఎలా కలెక్షన్ చేసింది? ఇప్పుడు ఎవరైతే రివ్యూలు ఇచ్చారో వాళ్ళు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా తిప్పి తిప్పి కొడితే ఈ సినిమా అనేది 13-14 రోజులు అవుతుంది. మరి 13-14 రోజులలో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎలా చేసింది? ఇది ఒకవేళ యావరేజ్ చిత్రం అయితే, ఫ్లాప్ చిత్రం అయితే, సినిమా ఒకవేళ ఆడియన్స్కి, ప్రేక్షకులకి, అభిమానులకు నచ్చకపోతే మరి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎలా కలెక్షన్ చేసిందో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడ రివ్యూ ఇచ్చే వాళ్ళు నేను అందరిని అంటాలే, కొంతమంది, కేవలం కొంతమంది పనిగట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారి గురించే ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట. దయచేసి ఇక్కడ నిర్మాతను చూడండి. ఆ నిర్మాత సర్వ ఆస్తిని కూడా తాకడ పెట్టుకుంటూ, అమ్ముకుంటూ, పాలబేడ వెనకాలేసుకున్న డబ్బులు తీసుకొచ్చేసి ఆ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత మీరు ఈ విధంగా చేసి దుష్ప్రచారం చేస్తే, సరే ఒక 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీరు చెప్పడం వల్ల మీకు 1,00,000 వ్యూస్ వస్తే మీకు ఎంత వస్తాయి? తిప్పి తిప్పి కొడితే ఒక 3, 4, 5 వేలు వచ్చినాయి అనుకోండి, లేకపోతే ఒక 10,000 వచ్చినాయి అనుకోండి. మీ 10,000 రూపాయల కోసం అతను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చిత్రాన్ని దుష్ప్రచారం చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.